హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెనిజులా ప్రెసిడెంట్ మదురోని అమెరికా వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్. నేను ఒక ప్రపంచ యాత్రుడిని. నేను ఇప్పటివరకు 130 దేశాలు తిరిగాను. నా వెనిజులా గర్ల్ ఫ్రెండ్ అయిన అంబ ఆ దేశంలో ఉన్న అంతర్గత సీక్రెట్స్ని నాకు చెప్పింది. తనతో నేను ఒక నెల రోజులు సహజీవనం చేసినప్పుడు తను అన్ని విషయాలు చెప్పింది. నేను ఆ అన్ని విషయాలు అయితే ఇప్పుడు మీకు చెప్తాను, చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. బంధుప్రీతి కానీ, కులప్రీతి కానీ, రాజకీయ ఒత్తిడికి లొంగకుండా నిష్కల్పంశంగా, నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా వీడియో చేస్తానని ప్రామాణికం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మదురో ఆయన్ని అమెరికా వచ్చింది, అటుకొని వెళ్ళిపోయింది. దేనికో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత దేనికి చేసింది అసలు అంటే ఆయిల్ కోసం చేసింది. ఎందుకు చేసింది అంటే ఆయన మత్తు పదార్థాలు అంటే ఏదో ఒక నింద కావాలి కదా ముద్దాయి వారి దొంగను పట్టుకోవడానికి పోలీస్కి. సో ఆయన మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడని చెప్పి ఆ వంకతో వెళ్ళి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. ఎందుకోసం అంటే ఆయిల్ కోసం. ఎందుకంటే ప్రపంచంలో 10 ధనిక దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే ఒకప్పుడు అందులో వెనిజులా నెంబర్ 4లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం 2020 ప్రపంచంలో 10 దరిద్రపు దేశాలు వెనిజులా నెంబర్ 4లోనో నెంబర్ 5లోనో ఉంది. దానికి గల కారణం ఆ రాజకీయ నాయకులు ఉచిత పథకాలు. ఓకే ఓకే సో మీ అందరూ చూస్తున్నారు ఈ గొడవల్లో. నేను ఒక చిన్న పాపని ఏదో చేశాను ఆ తను విన్నారు కదా, అది మీరు వినే ఉంటారు కదా. సో ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో ఇందులోనే ఉంటుంది, దీనికి సంబంధించింది, వెనిజులాదే. ఆ వెనకతలు ఇస్తాను, మీరు చూడండి. ఏడుపు వస్తుంది. ఆ 14 ఆ ఏజ్ అమ్మాయిది. ఆ పక్కన ఒక తల్లి పిల్ల వీడియో కూడా ఉంటుంది, అది కూడా మీకు ఏడుపు వస్తుంది. ఓకే, వెనిజులాలో ప్రధాన సమస్య అనేది ఏంటి అంటే అక్కడ ఉన్న నాయకులే ప్రధాన సమస్య. ఎందుకు అలా జరిగింది అనేది నేను చెప్తాను. సో వెనిజులా, కొలంబియా, ఈ లాటిన్ అమెరికా దేశాలు ఏవైతే ఉన్నాయో నాకు కొట్టిన పిండి. నాకు స్పానిష్ ఎంత బాగా వచ్చో అన్నది మీరు ఆ వీడియోలో మీరు చూశారు. పెరు కానీ, మొన్న విజిట్ చేసిన బొలీవియా కానీ. సో ఈ అన్నిటిలోనే నేను స్పానిష్ చాలా బాగా మాట్లాడతాను. లాటిన్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎన్నో అనుభవాలు, ఆటగాడు. సో అన్నీ అక్కడ అనమాట. సో నాకు లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ సౌత్ అమెరికా దేశాలన్నీ లాటినో అంటారు. ఓకే ఓకే ఈ లాటినో కంట్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే దానికి గల కారణం అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. 10 మంది అమ్మాయిలకి 6 అబ్బాయిలు ఉన్నారు. సో అక్కడ అబ్బాయి ఒక మహారాజు అనమాట. ముద్దుగా ముచ్చటగా చూసుకుంటారు లాటినో అమ్మాయిలు, అది మ్యాటర్. ఓకే, ఇక్కడ ఈ కొలంబియా కానీ, ఈ వెనిజులా కానీ, మొన్న వెళ్ళిన బొలీవియా కానీ, ఈ 3 దేశాల్లో ప్రధాన సమస్య మైదాపిండి. అంటే దాని పేరు ఇక్కడ చెప్పడం బాగోదు. మైదాపిండి మీకు తెలుసు కదా, మైదాపిండి తెల్లగా ఉంటుంది, ఇక్కడ పెట్టుకుని అంటారు. సో ఆ మైదాపిండిని వాళ్ళు తయారు చేస్తారు. ఎంత చవకగా తయారు చేస్తారంటే ఆకు ఉంటుంది. నేను మొన్న నా బొలీవియా వీడియోలో కూడా చూపించాను కదా, అలాంటి ఆకు ఉంటుంది. ఆకు అది ఉత్తినే తింటే మంచిది, బ్రెయిన్కి మంచిది, హెల్త్కి మంచిది. ఎందుకు కొంచెం యాక్టివ్గా ఉంటారు. అంటే మీకు అలా ఎలా చెప్పాలంటే తేయాకు టైప్ అనమాట. ఆ ఆకు తింటే చాలా యాక్టివ్గా ఉంటారు. సరస్వతి ఆకు టైప్ అనమాట. అదే ఆకులో పెట్రోల్ వేసి, తర్వాత సిమెంట్ వేసి, తర్వాత బాత్రూమ్ క్లీనర్ వేసి, ఆ తర్వాత కొన్ని రకాల కెమికల్స్ వేస్తే మైదాపిండి తయారవుతుంది. ఆ మైదాపిండి ఎలా తయారు చేయాలో కూడా నేను వీడియో పెట్టాను. యూట్యూబ్ ఒప్పుకోలేదు, కానీ నేను చెప్పాను అది ప్రజలకు తెలియాలి. అది ఎలా చేస్తున్నారో తెలిస్తేనే కదా దాని జోలికి ఎవరు వెళ్ళరు. యూట్యూబ్తో ఫైటింగ్ ఆడి మరీ పెట్టాను. నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తే అప్పుడు యూట్యూబ్తో ఫైటింగ్ ఆడి మరీ ఆ వీడియో పెట్టాను. అది కావాలంటే చూసుకోండి, చాలా బాగుంటుంది మైదాపిండి ఎలా తయారు చేయాలని. ఓకే, అది. సో ఈ లాటిన్ అమెరికాకు ఉన్న ప్రధాన సమస్య ఈ మైదాపిండి సమస్య. ఈ మైదాపిండి ఎక్కడ ఎక్కువ తయారు చేస్తారంటే ఈ వెనిజులాలోను, ఈ కొలంబియాలోను. కొలంబియా, వెనిజులా పక్కన ఉన్న దేశాల్లో 2 పేద దేశాలు అవ్వడం వల్ల ఎక్కువగా మైదాపిండి సరఫరా ఉంటుంది. ఎంత అండి అసలు మామూలుగా మైదాపిండి రేట్ అంట ఇక్కడ కొన్ని కోట్లు చెప్తారు మన హైదరాబాద్లోని. అంటే మైదాపిండి ఇంత 350 రూపాయలు అంతే, ఎందుకంటే అక్కడే తయారవుతుంది కాబట్టి. సో ఆ మైదాపిండి ఒక దేశం దాటాక దాని రేటు 10 రెట్లు పెరుగుతుంది. పక్క దేశం అదే ఆ మైదాపిండి పక్కనున్న పెరు దేశంకి వచ్చిందనుకోండి, ఆ 350 కాస్త 10 రెట్లు 5,000 అవుతుంది. సో 5,000 నుంచి పక్క బ్రెజిల్కి వచ్చిందనుకోండి, ఆ 6,000 అలాగలుగుతుంది. అది మన ఇండియాకి వచ్చేసరికి ఆ 350 రూపాయల సరుకు మన ఇండియాలో 1,00,000 రూపాయలకు అమ్ముతారు. అది మైదాపిండి పవర్. అందుకే అది తయారు చేయడం అవుతుంది, ఎందుకంటే ఆకు ఉండాలి. ఆకు ఎక్కడ పండుతుంది అంటే ఈ వెనిజులా, బొలీవియా ఈ ప్రాంతాల్లో పండుతుంది మత్తు పదార్థాలు.
అది ప్రధాన సమస్య. ఆ మత్తు పదార్థం మనకి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చిందంటే ఈ కొలంబియా, ఈ వెనిజులా, ఈ బొలీవియా దేశాల్లోనే ఆకు పండుతుంది. అది కూడా హై ఆ కొండల మీద పండుతుంది, ఎవ్వరికి కనిపించదు, చాలా సీక్రెట్ అనమాట అది. ఇప్పుడు వెనిజులా దేశానికి వద్దాం. నేను ఈ అమ్మాయి అంబా అనమాట. సో వీళ్ళ నాన్నగారు ఒక వ్యాపారవేత్త ఎక్కడ వెనిజులాలోని. అయితే వెనిజులాలోని ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయ్యి ప్రజలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు, కొందరు అమెరికా సైడ్ వెళ్ళిపోయారు, కొందరు కింద పెరు సైడ్ పారిపోయారు, కొందరు కొలంబియా సైడ్ వచ్చేసారు, కొందరు దీవులు కరేబియన్ దీవులు ఏది జమైకా పేద దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రపంచంలో అందగత్తెలు ఎవరైనా ఉంటారో వెనిజులా అమ్మాయిలు. సో అమ్మాయిలు ఏదో విధంగా ఎటో వెళ్ళిపోయి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మేము ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వెనిజులాలో ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళు నేను మొన్న కలిశాను నేను కొన్ని దేశాల్లో. సో ఈ విధంగా సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఆ క్రమంలో వీళ్ళు పక్కనే ఉన్న బోర్డర్తో పాటు వాళ్ళ నాన్నగారు అక్కడ వ్యాపారం ఎప్పుడైతే మారిపోయిందో వ్యాపారం అంతా అమ్మేసుకొని డబ్బులన్నీ అమ్మేసుకొని ఈ కొలంబియాలో షాప్ పెట్టుకోవడానికి వచ్చేసి మరి ఇంకా వెనిజులా పౌరసత్వం ఉంటే బాగోదు కాబట్టి ఈ కొలంబియా దేశం యొక్క పౌరసత్వం తీసేసుకొని ఈ అంబాని చదివించుకుంటూ ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నాకు 30, అమ్మాయికి 21 నాకు 32, అమ్మాయికి 21 సంవత్సరాలు అనుకుంటా, గుర్తులేదు, చాలా రోజులు అయింది కదా. అయితే ఈ నెల రోజులు తను నాతోనే ఉండేది. మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం, వండుకొని తినేవాళ్ళం, అంత సహజం. అదేంటి తప్పు కాదు అంటే అక్కడ తప్పు కాదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు సహజం డేటింగ్కి వెళ్తాం అమ్మ వెళ్ళిపో అంటారు. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు లాటిన్ అమెరికాలో, అబ్బాయిలు 6 ఉన్నారు. ఈ అబ్బాయిలు దొరక్కపోయేసరికి అమ్మాయిలు తేడా అయిపోతున్నారని భయంతో వదిలేస్తారు. అసలు కనినంటే అసలు అమ్మాయికి అయితే లాటిన్ అమెరికాలో ఉన్నంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. వెళ్ళిపో, నువ్వు నచ్చింది చేసుకో, మాకు అనవసరం, ఆ అనుభవంతోనే నీకు అంత బ్రెయిన్ వస్తుందని చెప్పి వదిలేస్తారు. సో అది మ్యాటర్ అనమాట. సో ఆ విధంగా అమ్మాయితో సహజం చేసేటప్పుడు అడిగేవాడిని, నాకు స్పానిష్ వచ్చు కదా, పోర్కే వెనిజులా ప్రాబ్లమా అంటే ఎందుకు వెనిజులా దేశం ఇంత ప్రాబ్లంగా ఉందంటే la పొలిటీషియన్ mucho ప్రాబ్లమ్ అయ్యా, గ్రాతిస్ మూచో అంటే ఫ్రీ పథకాలు చాలా ఎక్కువ అని అన్నది. సో అప్పుడు అన్నీ చెప్పే క్రమంలో చెప్పింది. ముందు చాలా బాగానే ఉండేదంట, ప్రెసిడెంట్ చాలా బాగా అభివృద్ధి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి చేసేవారట. ఎప్పుడైతే అపోనెంట్ ఇది చూసి ఇంకా ఈ ప్రజలుకి ఉచిత పథకాలు ఇస్తాము, ఇల్లులు ఇస్తాము, సేమ్ జుంబాంబే స్టోరీ. మీకు గుర్తుందా నా జుంబాంబే వీడియో? నేను చెప్పాను ఆ జుంబాంబే నాశనం అయిపోవడానికి ఒక కప్పు కాఫీ కొనుక్కోవడానికి 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 10,000 అంటే అంబానీ ఆస్తి ఒక కోడిగుడ్డుతో సమానం అయింది. మరి అంత అంటే మరీ దారుణంగా అయిపోయింది. సేమ్ అదే పరిస్థితి వెనిజులాకి కూడా వచ్చిందంట. ఎందుకంటే ఉచిత పథకాలు ఇవ్వడం మొదలుపెట్టారట. అప్పుడు బాగా విపరీతంగా ఇచ్చేసారట. ప్రతిదీ ఉచిత పథకం ఇచ్చేస్తే ఏమండి, మీరు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా మీరు చూడండి, చేపలు ఇవ్వకూడదు, చేపల వల ఇవ్వాలి. ఇప్పుడు చేపల వల ఇచ్చి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి, అంత పెద్ద సముద్రంలో వెళ్ళి చేపలు పట్టుకో అంటే వాడు 30 చేపలు 40 చేపలు పట్టుకొని వస్తాడు, కొన్ని ఆడుతుంటారు, మిగతా అమ్ముకుంటారు. అంటే అది ఉద్యోగం. కానీ ఉచిత పథకాలు ఈ వెనిజులా ఏంటంటే ఇంటికో 4 చేపలు ఇస్తాడు, లెగుస్తాడు, చేపలు తింటాడు, పడుకుంటాడు, లెగుస్తాడు, చేపలు తింటే ఇంకెక్కడ ఏం పని లేదు కదా. సో ఆ విధంగా వెనిజులా దరిద్రం అయిపోయింది. అప్పటి వరకు ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ఇండస్ట్రీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయ్యేసరికి ఈ మధురో గారు వచ్చాడు. ఈడేమైనా పీకుతాడంటే ఉన్నది పోయే ఉంచుకున్నది అయిపోయే అన్నట్లు ఇంకా సర్వనాశనం చేసేసారు. అది అమెరికాకి నచ్చలేదు. ఎందుకు అమెరికాకి నచ్చలేదంటే, అమెరికాకి ఎప్పుడైనా అమెరికా ఎలా చూస్తుందంటే ఆయిల్ ఏ దేశంలో అయితే ఉందో క్రూడ్ ఆయిల్ ఆ దేశాన్ని అయితే నయానా భయానా ఇచ్చి వీళ్ళ సైడ్ తిప్పుకుంటుంది, లేదా ఒత్తిళ్ళు పెట్టి ప్రెషర్ పెడుతుంది, లేదా తాయిలాలు ఇచ్చి ఇటు సైడ్ తిప్పేసుకోండి. ఏదైనా అమెరికా కంట్రోల్లోనే ఉండాలనుకుంటుంది. ఏది? ఈ ఆయిల్ ఉన్న కంట్రీలు. మీరు చూసుకుంటే నెంబర్ 1 టాప్ ఆయిల్ కంట్రీస్ ఇరాను, వెనిజులా, టాప్ 3 అని చెప్తున్నాను. ఆ తర్వాత మన సౌదీ అరేబియా లొంగిపోయింది. బిస్కెట్ ఇది వేస్తే అది తీసుకుంటుంది, అది వేస్తే ఇది తీసుకుంటుంది. వాళ్ళకి మంచి డీలింగ్ ఉంది. అందులోని రిలీజియస్ పరంగా మక్కా ఉంది కాబట్టి వాళ్ళు టచ్ అయ్యలేకపోయారు, అంత ఒత్తులే హ్యాపీ. కానీ ఇరాన్ తలొగ్గలేదు. ఇరాన్ తలొగ్గలేకినందుకు ఆంక్షలు విధించి నేను నా ఇరాన్ వీడియోలో మీకు చూపించాను. లీటర్ పెట్రోల్ రూపాయి.
లీటర్ గ్యాస్ రూపాయి, కేజీ గ్యాస్ రూపాయి. ఇప్పుడు ప్రజెంట్ లీటర్ పెట్రోల్ రూ. 10, కేజీ గ్యాస్ రూ. 10 అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంత తేడా ఉంది, మీకు చూపించాను వీడియోలో, మీరు చూసుకోవచ్చు. అయితే అయిపోయింది సంక్రాంతి. ఇప్పుడు వెనిజులా కూడా అలాగే. ఈ మదురో గాడు ఈ అమెరికా తలదూరిస్తే నా రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి అమెరికాకి ఎగ్నెస్ట్గా ఉండడం, ఈ అమెరికాకి ఎగ్నెస్ట్ అయిన కంట్రీలు ఏవైతే ఉన్నాయో రష్యా, చైనాలకు దగ్గర అవ్వడం, సో వీళ్ళ సపోర్ట్ చూసుకొని వాళ్ళని తిట్టడం, అది అన్నీ చూస్తూ ఉన్నారు. ట్రంప్ ఏం చిన్నింటోడు ఏం కాదు కదా. చూశారు మొత్తం స్కెచ్ చేశారు, దెబ్బ కొట్టారు, ఒట్టుకొని వచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే అమెరికాకి సంబంధించిన వారిని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. 50% ప్రజలు మంచి జరిగింది అంటారు, నేను కూడా మంచిగా జరిగిందని అంటున్నాను, మంచిదే. నా స్టాండు ట్రంప్ గారికే. 50% ప్రజలు ఈ లాటిన్ అమెరికా ప్రజలు ఏమంటున్నారంటే, ఈ పెరు దేశం వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ పోస్టులు చూశాను, వామోస్ ద లాటిన్ అంటే లాటిన్ ప్రజలాలా ఏకం అవ్వండి, ట్రంప్ని ఎదిరించండి అనేసి. ఇక్కడ స్పానిష్ దేశాలు ఏవైతే ఉన్నాయో అర్జెంటీనా, చిలే, బొలీవియా, పెరాగ్వే, ఇవన్నీ దేశాలు మీరు చూసుకుంటే, ఈక్వెడారు, పెరు, కొలంబియా, కోస్టారికా, ఇవన్నీ దేశాలు నేను తిరిగేశాను. సో ఇవన్నీ ఏంటంటే భాష ఒకటే కాబట్టి అన్నదమ్ములుగా భావిస్తుంటారు. సో ఆ యూనిటీతోని ప్రెసిడెంట్ని ఎదిరించండి అని చెప్పి రెచ్చగొడుతున్నారు నినాదాలతో. కొన్ని దేశాల్లో అయితే వాళ్ళు దేశం ముందుకు వచ్చి మన వెనిజులాను కాపాడుకుందాము అనేసి అనుకుంటారు. కొంతమంది అమెరికాలో పారిపోయిన వెనిజులా ప్రజలు అమెరికాకి వెనిజులాకి మంచి బాండింగ్ ఏర్పడితే కనుక మా ఫ్యామిలీలు ఈ ఫ్యామిలీలు కలుసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనేసి. ఎందుకంటే వెనిజులాలోని క్రైమ్ ఎలా ఉంటుంది అంటే ₹5 చంపేస్తారండి. అచ్చే వ్యభిచారం చెప్పకూడదు. 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు ₹1000, ₹500 ఒళ్ళు అమ్ముకుంటారు. ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ 2 చివరి వీడియోలు చూస్తే ఏడుపు వస్తుంది వెనిజులా యొక్క స్థితిగతులు. ఓకే, ఇంక వాళ్ళ దగ్గర ఎటువంటి ఉద్యోగం లేదండి. మగవాడి దగ్గర క్రైమ్ ఉంది, హత్యలు చేయడు. ఆడవాళ్ళ దగ్గర ఒళ్ళు ఉంది. ఏం చేస్తారు? ఒళ్ళుంటే ఒళ్ళు అమ్ముకొని బతకాలి, ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అది. సో అది మ్యాటర్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇలా జరిగినప్పుడు ఈ వెనిజులా యొక్క ఆయిల్ రిజర్వ్స్ని ఇప్పుడు ఆయిల్ కంపెనీలు మూసిపోయాయి. ఆయిల్ కంపెనీ అంటే ఏంటండి, భూమి ఉంటుంది. మొన్న నేను బెహ్రీన్లో చూపించాను భూమి లోపల నుంచి ఆయిల్ ఎలా చేస్తారు అనేసి. సో ఇప్పుడు ఆ ఆయిల్ వెల్స్ అన్నిటికి బోల్ట్లు బిగించాలి, ఆయిల్ వేయాలి, పని చేయాలి కదా. సో ఇప్పుడు ఈ అమెరికా రంగంలోకి దిగి ఆ కంపెనీలన్నీ పునరుద్ధరించి నీట్గా ఆయిల్ మళ్ళీ స్టార్ట్ చేసి అమెరికా తీసుకొచ్చి అమెరికా వాడుకోవడం, పక్క దేశాలకు అమ్మడం అన్నీ చేస్తుంది. మరి ఆయిల్ అనేది బంగారం అండి, అందరికీ అవసరమే. మన ఇండియా ఎంత కొనుక్కుంటుందో మీ అందరికీ తెలుసు. రష్యా నుంచి, ఇరాన్ నుంచి కొనుక్కోలేకపోతుంది. దాని గల కారణం అమెరికా ఆంక్షలు. సో ఇవన్నీ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయిల్ చాలా క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అవసరం, మానవాళికి చాలా అవసరం. ఇంకా ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే తగ్గిపోతున్నాయి ఇక్కడ మన అరబ్ కంట్రీస్లో తగ్గిపోతున్నాయి. కానీ వెనిజులా అటువైపు సైడు చాలా నిధి నిక్షేపాలు ఉన్నాయన్నమాట. వెనిజులా అమెజాన్ అడవులు ఇవన్నీ భలే ఉంటాయి. ఈ జలపాతాలు అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే ఈ విధంగా ప్రెసిడెంట్ మదురోని అయితే చేంజ్ చేసింది అమెరికా. మీ అందరికీ తెలియని విషయం అంటే అగ్రరాజ్య స్థానం కోసం, అంటే పదవి కోసం ఎన్నో కుతంత్రాలు, ఎన్నో దేశాల సర్వనాశాలు, లిబియా దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని, ఇరాను, ఇరాక్, అమెరికా చేయని అకృత్యాలు ఏవీ లేవు ప్రపంచంలో. కానీ మన దేశం కర్మభూమి. అందుకే అంటాను, భారతదేశం ఎప్పుడు ఒక దేశానికి హాని కలిగించడం కానీ, ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టడంలో కానీ, ఒక దేశాన్ని అప్పు తీసుకొని మనం అప్పు చెల్లించకపోవడంలో కానీ ఎప్పుడు చేయలేదు. ఇరాన్ దగ్గర మనం చాలా బాకీ పడిపోయాం. ఆయిల్కి బాకీ పడిపోతే మొన్న మనం అప్పు తీర్చేసాం. గుడ్ న్యూస్ ఏంటంటే మన జీడిపిలో 5వ స్థానంలో ఉన్న భారతదేశం 4వ స్థానానికి ఎగబాకింది. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియో ఒక తల్లి తన కొడుకు కోసం, తన భర్త కోసం తన ఒళ్ళు అమ్ముకొని బతుకుతుంది ఈ వీడియోలో. ఇక్కడ 12 ఏళ్ళ అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి ఒళ్ళు అమ్ముకుంటున్నారు వీటి కోసం. ఇది వెనిజులా, ఇదంతా వెనిజులా గ్యాంగే అనమాట.
మీరు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడండి. వాటికైతే నాకు రూపాయి డబ్బులు రావు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సి వచ్చింది. కానీ చూపించడం నా బాధ్యత కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. జై హింద్.